హాయ్ అండి, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. కొద్దిగా వాటర్ తాగాను కదా, ఇక ఖర్జూరం కూడా తింటున్నాను. ఖర్జూరం తింటే మనం ఆ శివయ్యకి ఈరోజు ఒక్క పొద్దు ఇచ్చినట్టు అనమాట. ఒక్క పొద్దు అయిపోయింది కదా, అంటే నేను ఒక్క పొద్దు ఇచ్చేసిన. ఇప్పుడు ఏం చేయాలండి అంటే ఖాళీ ఖర్జూరం వాడితే అయిపోయిందా? లేదు లేదు, ఉన్నాయి, ఆగండి ఒక్క నిమిషం. వాటర్ 2-3 కేజీలు ఉంటుందండి వాటర్లో పుచ్చకాయ. నెక్స్ట్ ఇవిగో చూసినా బనానాస్ ఉన్నాయి, నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష, సపోటా అండ్ యాపిల్ అండి. కొబ్బరి లవ్స్ అనమాట. మా ఆయన కొబ్బరి లవ్ కూడా తీసుకొచ్చింది ఈరోజు నా కోసం. కొన్ని అనుకోవచ్చు ఈరోజు మా ఆవిడ ఒప్పుకుంటుంది, ఇవన్నీ ఫుల్గా వేసేస్తుందని. మనస్ఫూర్తిగా చిన్న ద్రాక్ష పండు తిన్నా సరే కడుపు ఎండిపోతుంది. ఆ శివయ్యకి మంచిగా నమస్కారం చేసుకొని చేయాలన్నమాట. ఇవన్నీ తింటాం మనం, తింటాం ఇవన్నీ తిన్నాం తెలుసా. ఇవన్నీ చూసి మా పిల్లకాయలు, మమ్మీ ఇవన్నీ నీకేనా, మమ్మీ ఇవన్నీ నీకేనా, మమ్మీ ఇవన్నీ నీకేనా. కాదురా పెట్టి ఇవన్నీ మీకు లేదు, నువ్వు ఒక్కపోతున్నావంట కదా, డాడీ చెప్పినాడు ఇవన్నీ నీకోసమేనంట మమ్మీ, నువ్వు తిన్నదాకా ఎవ్వరు తిన్నట్టు అంట మమ్మీ అన్నాడు. ఏం కాదు బిడ్డ, దేవుని పెట్టినాక నయమైతే అప్పుడు అందరం తిందామని చెప్పిన అనమాట. ఇప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చిందప్ప. ఏంటి అనుకుంటున్నా, సోమవారం ఉండొచ్చు, గురువారం ఉండొచ్చు, శుక్రవారం ఉండొచ్చు అండ్ శనివారం ఉండొచ్చు. ఈ 4 దినాలు మనం ఒక్క పొద్దునం అనుకోండి, ఇవన్నీ వస్తాయి కదా మనకి. అంటే జర ఈ మధ్య కొంచెం చిన్నగా బొద్దుగా ఉన్నా అంటున్నారు. సో ఇవన్నీ తింటే డైట్ మెయింటైన్ చేసేటట్టే కదా. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి.